అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి బ్యానర్లు, ఫ్లెక్సీలను చేతపట్టి నినాదాలు చేస్తూ మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్, సిఐ గంగాధర్, ఏఎస్పేట చేజర్ల ఎస్ఐలు, ఎక్స్చేంజ్ అక్క, సిఐ, ఆత్మకూరు అర్బన్ వైద్యశాల వైద్యురాలు అస్మా, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, ఎన్జీఓ వాగుల శ్రీహరి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పునరావాసం కోసం సహాయం చేస్తాను. నేను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడానికి ఏదైన జీవన శైలి ఎంపికలకు చేయడానికి నా స్నేహితులు, కుటుంబం, సహోదరులు ఉదాహరణగా తీసుకుంటాను మరియు ప్రోత్సహిస్తాను. నేను మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరియు ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన సంఘం, పాఠశాల, కళాశాల లేదా కార్యాలయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటాను. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ క్రింది వాటికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది ఎందుకు ఎక్కడి నుంచి ప్రాబ్లం, దీని నుంచి పోలీసు ముఖ్యంగా ఎలా నివారించాలనేది పోలీసుల కర్తవ్యమే కాదు, అందరి కర్తవ్యమని భావించాలి. ఎందుకంటే ఇది 10 ఇంట్లో ఫస్ట్ తల్లిదండ్రులు దీన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు తన పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా అని ప్రతిరోజు గమనించి జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా గ్రామాల్లో కానీ, సమాజంలో కానీ, ఎన్జిఓస్ కానీ, కాలేజ్ యాజమాన్యం కానీ, ఇతర సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు దీంతో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఏదో నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదంటే అయ్యే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం లేనప్పుడే ఈ మాదక ద్రవ్యాల వ్యసనాన్ని దూరం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో చేస్తారు, ఎవరేదో చేస్తారని భావించడం తప్పైంది. ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లల క్రమశిక్షణ ఎలా ఉంది, ఎప్పుడు క్రమశిక్షణ లోపిస్తుందో ప్రతి పిల్లల్లో అప్పుడే ఇవన్నీ రక్షిస్తారు. అది గమనించాల్సిన అవసరం ఉంది. స్కూళ్ళలో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతిరోజు టీచర్లు చెప్పాలి, కాలేజీలో లెక్చర్లు చెప్పాలి. ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏం జరుగుతుంది, దాని ప్రయోజనం ఏంటి, దాని నష్టాలు ఏంటని చెప్పి వాళ్ళందరినీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళు చేస్తారు, ఎంతవరకు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఏదైనా కేసు వచ్చి రిజిస్టర్ చేస్తారు, వాళ్ళ కేసు పెట్టి జైలు పంపిస్తారు. అదే కాదు, ప్రజలంతా కూడా ఇది ఎక్కడ ఉంది ఈ సమస్య, ఈ పోకటి నివారించాలంటే ఎవరు అమ్ముతున్నారు, ఎవరు తెస్తున్నారు అనే సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంది. ఈ చేయనంతా కూడా డీలింగ్ చేయాలి. కాబట్టి ఈ పిల్లలంతా కూడా మీరంతా చదువుకుంటున్నారు, బాగా దీని మీద ప్రతిష్ఠించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సమాజంలో చూస్తున్నామా, ఏదో నాకేం చూస్తుంటే చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నా. కానీ దాన్ని నష్టంలో ఒక యువత ఒక డ్రగ్కి అడిక్ట్ అయితే దానివల్ల నష్టం మా కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ, దేశ ఎకనామిక్ కానీ ఎంత నష్టం ఉంటుందో అది ఎస్టిమేట్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్స్ ఇలిసిట్ ట్రాఫిక్ అని చెప్పేది ప్రతి సంవత్సరం చేస్తుంటారు. నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చేయడం కాదు, ఈరోజు మాట్లాడుకోవడం కాదు. మా 10 సంవత్సరం దీనివల్ల జరిగిన నష్టాలు ఏం జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది, భవిష్యత్తులో ఏం చేయాలి, ఏ చర్యలు తీసుకోవాలనేది ఒక అవగాహన వచ్చడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమం అనేది వాళ్ళు అక్కడ జరిగేది కాదు. ఈ సంక్షోభం ప్రపంచానికి మానవులంతా బలమైపోతున్నాడు, ఎప్పుడూ లోనైపోతున్నాడు కాబట్టి. కానీ దీన్ని మనం ప్రతిరోజు చేయాలి. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు దీని గురించి ఆలోచించాలి. ఈరోజు జూన్ 26 అనుకోకూడదు. ప్రతిరోజు దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి కుటుంబం నుండి, సమాజం నుండి, ఎన్జిఓస్, కాలేజ్ యాజమాన్యం, ఇతరత్ర ఎంప్లాయీస్ కానీ, మెంటల్ హాస్పిటల్స్ ఎవరు ప్రతి పౌరులు బాధ్యత. అందరూ దీన్ని భాగస్వామ్యం నిర్మించాల్సింది తప్ప ఏదో ఇంటర్నేషనల్ డే ఒకటో తరగతి లోడేస్తామంటే కానీ ఈ సందర్భంగా దీనికి ఫ్రెండ్స్ కూడా ఈగల్ అనే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది రాష్ట్రంలో. అది 1972 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఎవరైనా అమ్మినా ఆయన సేల్ చేసినా కానీ దాని సమాచారం ఇవ్వచ్చు మీరంతా. అదేవిధంగా 112 ఉంది, దానికి కూడా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మాకేం సంబంధం లేదు అనేది ఎవరు మర్చిపోకుండా గొడవలు అందరి బాధ్యత. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఒక ఉద్యమంలాగా ముందుకు పోవాలి. ఉద్యమాల ముందు ప్రతి ఒక్కరు ఉద్యమం చేపట్టాలి. స్వాతంత్ర పోరాటాలు చేయాలి. మనందరం కూడా చేసినప్పుడు అది నిర్మించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని దాన్ని వదిలేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. జరిగే నష్టానికి ఎవరు లెక్క చేయలేని పరిస్థితి దాపరిస్తుంది. మన మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మన వీధిలో. భయంకరమైన ఒక రుగ్మతలు అంటే ఇదే డ్రగ్స్ అబ్యూస్, డ్రగ్స్ తీసుకోవడం, అడిక్ట్ కావడం దీనివల్ల. కాబట్టి మనందరం కూడా ఫైనల్ గా ప్రతి ఒక్కరు పోలీసు కాదు, పోలీసు ఒక్కరే చేస్తారని మీరు ఎప్పుడు అనుకోవాలి. సక్సెస్ కాదు. సమాజంలో అన్ని వర్గాల వారు దీనిలో ఉద్యోగించి ఉద్యోగంలాగా తీసుకొని ముందుకు పోతేనే జరుగుతుంది. నిన్న ఈరోజు పేదలు ఛత్తీస్గఢ్ గ్రామంలో ఇంకా అందరూ గంటడికి తెలుసు అంతా పనులు చేయకుండా నేరాలు చేసుకుంటా తిరుగుతా ఉంటే ఆ ఊళ్ళో మహిళలంతా ఉండి ఒక గ్రూప్ పెట్టుకొని ప్రతిరోజు నైట్ పెట్రోలింగ్ చేసుకుంటూ ఆ గ్రామాన్ని మార్చడం జరిగింది. కాబట్టి మనం అభివృద్ధి ఏదైనా సాధిస్తాం. దాని మీద అటెండెన్స్ పెట్టడంలా గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ దాని గురించి ఆలోచిస్తే తదుపరి చర్యలు ఏం చేయాలని చెప్పి మనందరూ తెలుస్తుంది. ఒక పద్ధతిగా క్యాంపెయిన్ చేసుకుంటూ ముందుకు పోతే సమాజంలో నిర్మించాలి కాబట్టి అక్కడ ఉద్యోగాలు అందరూ ముందుకు పోతే పోతారని చెప్పి ఆశిస్తూ అవకాశం ధన్యవాదాలు. మనం స్టూడెంట్స్ కాబట్టి డ్రగ్స్కి అలవాటు వాళ్ళు ఎంత చూస్తూనే ఉన్నాము. మెయిన్ కొకైన్, హెరాయిన్, ఓకే ఇలాంటి డ్రగ్స్ వల్ల వాళ్ళకి ఇంటెలిజెన్స్కి లోనవుతున్నారు. సైకాలజికల్ డిసార్డర్స్ అనేవి ఎలా వస్తున్నాయి? మెయిన్ వాళ్ళు సైకాలజికల్గానే ఎఫెక్ట్ అవుతారు. డ్రగ్స్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ని రూలింగ్ చేసుకుంటారు. అండ్ ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్లో కానివ్వండి, ఫ్యామిలీస్లో కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు సైకాలజికల్గా ఎంత సఫర్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీస్ని చేసుకోవడమే కాకుండా పబ్లిక్లో చాలా ఇట్లా బిహేవ్ చేస్తారు. సైకాలజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. అదే కాకుండా స్మోకింగ్ వల్ల మనకి వచ్చే మెయిన్ ఎఫెక్ట్ హార్ట్ డిసీజెస్ అండ్ ఎలాంటి వాడచ్చు. హార్ట్ డిసీజెస్ మనకి ఇప్పుడు చాలా